టాబ్లెట్స్ వేసుకున్నారంటే వేసుకున్నానని చెప్పాను. జాగ్రత్త నాన్న పోయిరా అంటే నువ్వు జాగ్రత్త నాన్న అని చెప్పానండి. అదేనండి లాస్ట్ నేను మాట్లాడుకోవడం. కొన్ని బాడీలు చూసామండి, ఇక ఇవి మామూలు ఐడెంటిఫై కాలేదండి. అసలు ఏంటి పరిస్థితి మాకు తెలియపరచండి సార్. మాకు మా తమ్ముడు ఉన్నాడా లేదా అన్నది కూడా మాకు తెలుస్తలేదు ఇప్పుడు. సిగాజీ ప్రమాదంలో ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్కు చెందిన వాళ్ళు కొంతమంది ఉంటే, తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ ఉన్నారు, 25 సంవత్సరాల యువకుడు. వాళ్ళ తండ్రి మనతో ఉన్నారు. ఏం జరిగిందండి? ఎలా సునీల్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు? ఏం జరిగింది ఆ రోజు? ఎప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళాడు? ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ అండి. 5:50కి కంపెనీకి వచ్చాడు. వచ్చేసి సైన్ చేసేసి వెళ్ళిపోయాడు లోనికి వెళ్ళిన తర్వాత 7:50కి బ్లాస్ట్ అయిందంట. బ్లాస్ట్ అయిపోయి మొత్తం బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. శిథిలాలలో బాడీస్ ఉన్నాయి, మొత్తం ఫ్లేమ్ అయిపోయింది, మొత్తం పొగంతా చుట్టుకున్నది. కనీసం చూడడానికి కూడా వీలు పడని పరిస్థితి ఏర్పడింది ఆ రోజు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడండి సునీల్? 1.5 year అండి. 1.5 year నుంచి పనిచేసి ఏం చదువుకున్నాడు? బీఎస్సీ చేసిండండి. అంటే ఏం చెప్పేవాడు? ఏమన్నా అక్కడ పరిస్థితులు వర్క్ చేసేటప్పుడు ఏమన్నా కాస్త ప్రమాదకరంగా ఉందని? ప్రమాదం ఏం లేదని చెప్పాడు. అడిగానండి లాస్ట్ మంత్ కూడా, నేను అడిగాను మీకేమన్నా ఫైర్ యాక్సిడెంట్ ఏమన్నా ఉందా అంటే మాకేముండదు అన్న, మేము 2nd floorలో ఉంటామన్నాడు. 2nd floorలో ఉంటామని చెప్పాడు. ప్రమాదం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో అండి. రియాక్టర్ ఫెయిల్ అయింది, బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఫ్లేమ్ వచ్చేసింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడండి మీరు చివరిసారిగా మీ కొడుకుతో ఎప్పుడు మాట్లాడాడు? సండే 2nd shift అయిపోయింది. ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. 11 గంటలకు నాతో మాట్లాడాడు. డ్యూటీకి వెళ్తూ నాతో మాట్లాడేసి వెళ్ళాడు. ఇంకా ముందు డ్యూటీకి డ్యూటీ అయిపోయిందండి. ఇంటికి వచ్చేటప్పుడు మాట్లాడాడు. ఏం మాట్లాడండి? నాన్న మీరు ఎక్కడి వరకు, నేను అప్పుడు భద్రాచలం నుంచి వస్తుంటే విజయవాడకి, ఎక్కడి వరకు వచ్చారంటే నేను విజయవాడ వరకు వచ్చాను నాన్న అన్న. మీరు భోజనం చేశారంటే భోజనం చేశానని చెప్పా. టాబ్లెట్స్ వేసుకున్నారంటే వేసుకున్నానని చెప్పాను నాన్న. జాగ్రత్త నాన్న పోయిరా అంటే నువ్వు జాగ్రత్త నాన్న అని చెప్పానండి. అదేనండి లాస్ట్ నేను మాట్లాడుకోవడం. ప్రతిరోజు ఫోన్ చేసి నాన్న టాబ్లెట్స్ వేసుకున్నావు, ఎలా ఉన్నావు డైలీ అడుగుతాడు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు 1 పాప అండి. ఏంటండి అసలు ఊహించిన పరిస్థితి ఇది, ఊహించిన విషాదం. అవునండి, కోలుకోలేని దెబ్బండి మా కుటుంబానికి, కోలుకోలేని దెబ్బ. సర్వం కోల్పోయినట్టు. కింద బ్లాస్ట్ అయినప్పుడు పైనుంచి ఒకసారిగా స్లాబ్ విరిగి పడిపోవడంతో ఆ పైన ఉన్న మీ బాబు చనిపోయాడండి. వచ్చిందండి ఒక్కసారి బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అంటే ఆ సౌండ్కి. అంటే దాదాపు 1.5 years అయిందండి బాబు? 1.5 years నుంచి చేస్తున్నాను. ఫస్ట్ జాబ్ అండి ఇదేనండి. అవును సార్. ఇప్పుడు ఎంతో కష్టపడి చదివించి ఎన్నో ఆశలు పెట్టుకుని ఈరోజు సిటీకి పంపించి ఉద్యోగాన్ని పంపిస్తే ఇక్కడ భద్రత లేమి అనేది ఈరోజు ప్రాణాలు తీసుకుంటారు. అవునండి, కరెక్ట్ అండి. రియాక్టర్లో ఆ డస్ట్ బట్టి బాయిలర్ హీట్ అవుతుంది అని చెప్పారంట. కానీ కంప్రెసర్ పెంచేసరికి బ్లాస్ట్ అయిపోయింది అన్న. ఒకసారిగా హీట్ పెరిగిపోయి. ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా రెస్పాండ్ వచ్చిందండి? ఏం చెప్పలేదు. యాజమాన్యం ఏమన్నా మాట్లాడి? ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. అంటే ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు గతంలో కూడా ఏదైనా చిన్న ప్రమాదాలు జరిగినట్టు కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టు మీతో చెప్పాడు మీ బాబు? మాకేం చెప్పలేదండి. మేమే లాస్ట్ టైం వైజాగ్లో జరిగింది కదా, వైజాగ్లో మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అప్పుడు కూడా చెప్పిన ఆయన ఫైర్ యాక్సిడెంట్ ఏమన్నా అయితే మేము 2nd floorలో ఉంటాం నాన్న, మాకేం కాదని చెప్పాడు అని చెప్పాడు. ఊహించని ప్రమాదం అంటే ఊహించండి. ఏం చెప్తున్నారు మీరు? అడిగారు ఎవరన్నా ఎందుకు మా బాబుకి ఇలా అయింది, ఏం జరిగిందని? యాజమాన్యం ఎవరన్నా రెస్పాండ్? యాజమాన్యం ఎవరు కనిపించలేదండి, ఎవరిని అడగడానికి కూడా లేదండి. మీ బాడీ సంబంధించిన వాళ్ళందరూ చనిపోయినట్ట కదా, వాళ్ళు ఎవరు లేరంట. వాళ్ళు కూడా చనిపోయినారంట. మా అన్నకు, మా తమ్ముని కొడుకు, మా తమ్ముడు ఇప్పుడు మనం ఏమన్నా తెలుసుకునే దానికి వాళ్ళు కూడా లేరు కదా, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు మనకు తెలిసేదానికి. మొన్న పోయిన వారం వచ్చిండండి కొత్తగూడెం, మా పెద్దన్నయ్య చనిపోయింటే వచ్చిండు. సోమవారం ఆదివారం నాడు దినాలు అక్కడికి రాలేక అట్లా. మా తమ్ముడు ఊహించుకొని పరిస్థితి మాకు తెలిసిందంటేనే తట్టుకోలేకపోతున్నాం. అసలు అంత ఘోరంగా అయిపోయింది. అసలు ఏంటి పరిస్థితి మాకు తెలియపరచండి సార్. మాకు మా తమ్ముడు ఉన్నాడా లేదా అన్నది కూడా మాకు తెలుస్తలేదు ఇప్పుడు. గుర్తుపట్టని పరిస్థితి. డెడ్ బాడీ ఉన్నది లేదు అని కూడా తెలుస్తలేదు. సెల్లు కొంచెంసేపు పని చేస్తుందంటే కొంచెంసేపు స్విచ్ ఆఫ్ అవుతుంది.
మరి పరిస్థితి ఏంది? అట్లా. మరి ఏడుండు ఎక్కడుండు ఏం తెలియట్లేదు. అసలు ఇందులో ఉన్నాడా లేదా అనేది ఆ, ఏ లిస్టును చూసినా ఈ బాబు పేరు లేదు అంటారు. లిస్ట్ లో పేరు లేదు. పేరు లేదు. ఫోన్ ట్రై చేశారమ్మా? ఫోన్ పని రింగ్ అవుతుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఉదయం డ్యూటీలో అయితే అటెండర్ రిజిస్టర్లో అయితే సైన్ పెట్టిండంట, మీ బాబు డ్యూటీలో ఉన్నాడు అని చెప్తారు వాళ్ళు. మీ పేరు నర్సయ్య అండి. నర్సయ్య గారు, ఇప్పుడు రోజు మీరు నాన్న తిన్నావా టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగే మీ బిడ్డ ఈ రోజు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కనుక్కోవాలి, మీకు ఏం చెప్తున్నారు వీళ్ళకి? రాత్రి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారండి. తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత మీకు బాడీలో అప్పుడు చెప్తామన్నారు. మీరేమన్నా ఐడెంటిఫై చేయగలిగేటట్టు ఉన్నాయా? వెళ్ళి చూసారా? కొన్ని బాడీలు చూసామండి, అవి మామూలు ఐడెంటిఫై కాలేదండి. అవి మా బాబు లేడు అట్లా డ్యూటీకి వెళ్ళినట్టు ఆ లిస్ట్లో ఉందండి. ఉందని చెప్తున్నానండి. రిలీవర్ ఉన్నాడు కదా, రిలీవర్ చెప్పాడు, నిన్న రిలీవ్ చేశాడు, డ్యూటీలో జాయిన్ అయ్యాడు అని చెప్పాడు. ఇది పరిస్థితి. అంటే ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్నవాళ్ళు ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అందులో మా బిడ్డ ఎవరు అని గుర్తుపట్టాలనేది కష్టంగా మారింది. గుర్తుపట్టడం, అందులో ఉన్నాడా లేదా, బ్రతికున్నాడా లేదా, అసలు ఆ లిస్టులోనే లేదంటున్నారు. కాబట్టి నా బిడ్డ ఎక్కడున్నాడు, నా బిడ్డ ఆచూకీ చెప్పండి అని చెప్పి కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది పటాన్చెరు మాచిరి దగ్గర పరిస్థితి. శేష విపి దేశం, హైదరాబాద్.